హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ హైదరాబాదీ మిర్చి కసాలన్ అండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది. ఇది రైస్తో కానివ్వండి, రోటీస్తో అయినా సరే, బిర్యానీ, జీరా రైస్ ఎందులోకైనా సరే అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. మంచి కాంబినేషన్. ఇక్కడ నేను ఇది ప్రిపేర్ చేసుకోవడానికి 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి. బజ్జీ మిర్చి అయితే చాలా బాగుంటుంది, స్పైస్ తక్కువ ఉంటుంది కాబట్టి వాటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని డ్రై క్లాత్ తుడిచి తీసుకోవాలి. అలాగా క్లీన్ చేసుకున్న పచ్చిమిర్చిని ఘాట్లుగా పొడవునా ఘాట్లు వేసుకోవాలండి. ఒకవైపు మాత్రమే వేసుకోవాలి. వేసేసుకొని పచ్చిమిర్చిలో ఉన్న గింజలన్నీ కూడాను కుదిరినంత వరకు తీసేసేయాలండి. దీనివల్ల స్పైస్ కొంచెం తగ్గుతుంది, పచ్చిమిర్చిలోని స్పైస్. ఇలాగే ఒక్కొక్కటిగా అన్ని పచ్చిమిర్చీలు కూడా గింజల్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి 3 టేబుల్ స్పూన్ల పల్లీల్ని వేసుకోవాలి. వేసేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటిని మంచిగా రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. 70 to 80% వరకు అవి రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు వేసేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలి. వీటిని కలర్ చేంజ్ అవ్వకుండా మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత ఇందులోకి మేము సీడ్స్ తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసేసి వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా కలర్ చేంజ్ అవసరం లేదండి, కొంచెం లైట్గా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చడానికి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇదే సేమ్ కడాయిలోకి ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే వాటితో పాటు 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. స్పైస్ ఎక్కువ అవుతుంది అనుకుంటే ఈ పచ్చిమిర్చిని స్కిప్ చేసేయచ్చు. వేసేసుకొని వాటిని సాటే చేసుకోవాలండి. ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయని అవసరం లేదు. లైట్గా పింక్ కలర్ వచ్చే వరకు సాటే చేసుకొని వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చల్లారడానికి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి డ్రై మసాలాస్ అన్నీ కూడాను అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్గా వీటిని గ్రైండ్ చేసుకుంటే పౌడర్ లాగా అవుతాయండి, వాటర్ వేయకుండా పౌడర్ చేసుకోవాలి. వీటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మాకు సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీదకి అదే సేమ్ కడాయిలోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఈ కర్రీలోకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకుని వేసుకొని వాటిని కొంచెం చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మేము గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకోవాలండి. పేస్ట్ వేసేసుకున్న తర్వాత ఈ తాలింపులోకి బాగా కలిసే విధంగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఈ రెసిపీ మొత్తం కూడాను లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోవాలి. ఆ తాలింపు అంతా కలిసిపోయి ఆయిల్ సపరేట్ అవుతుందన్నప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మాకు కావలసిన గ్రేవీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుతూ ఇప్పుడు అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడిన సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం మాకు టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి, ఎక్కువ తక్కువ చేసి. వేసేసుకున్న తర్వాత ఇది కూడా మంచిగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. అదంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు కవర్ చేసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. కొంచెం ఆయిల్ మధ్య మధ్యలో మేము కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుందండి, చాలా త్వరగా అడుగు పట్టేస్తుంది. చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఒకసారి
మళ్ళీ కలిపేసుకొని అందులోకి మేము ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చిని వేసేసుకున్న తర్వాత ఇక్కడ 40 గ్రామ్స్ వరకు చింతపండుని గుజ్జు తీసి చింతపండు రసం వేస్తున్నానండి. ఇందులోకి రసం వేసేసుకున్న తర్వాత అది కూడా ఒకసారి బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి కవర్ చేసేసి మంచిగా అదంతా కూడాను చింతపండు పచ్చిదనం పోయే వరకు, ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కుక్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో కలపడం మాత్రం ఆపకూడదు, కలుపుతూ ఉండాలి. సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసేసుకొని కుక్ చేసుకోవాలండి. ఇది మంచిగా ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని 3 to 4 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. కుక్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. హైదరాబాదీ స్టైల్ మిర్చి కా సాలన్ రెడీ అయిపోయింది. ఇది సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. వేడి వేడిగా రైస్తో, రోటీస్తో కానివ్వండి, బిర్యానీలోకి అయితే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది, అందరు చాలా ఇష్టపడతారు. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.